హరీష్ రావు గారికి నిన్న సిట్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు కనిపించింది. ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి ఆయన సిట్ కార్యాలయానికి ఆయన హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ పోలీసుల పహారా చూస్తే చాలా పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిట్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులు అని చెప్పి ఇట్లా హరీష్ రావు గారిని బీఆర్ఎస్ నాయకులను వేధించడం సరికాదని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి గతంలో కూడా చూసినాం. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కేటీఆర్ గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులను కావచ్చు విచారణకు పిలిచినటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే అంశం మీద ఈరోజు మళ్ళీ హరీష్ రావు గారిని ఇక్కడికి పిలవడంతో ఆయన హాజరు కావడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా కొంత అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చాలా ముమ్మరంగా చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. గతంలో చూస్తే ఇదే కేసు మీద చాలామందిని విచారించారు. మళ్ళీ ఒకసారి నిన్న హరీష్ రావు గారు ఏదైతే బొగ్గు గనులకు సంబంధించి బొగ్గు కుంభకోణం జరుగుతూ ఉన్నదని చెప్పి, నైనీ బ్లాక్కు సంబంధించి సింగరేణిలో బొగ్గు కుంభకోణం జరుగుతూ ఉన్నదని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక ఆధారాలతో బయటపెట్టినటువంటి సందర్భం కనిపించింది. దాంట్లో భాగంగానే నిజంగానే ప్రజలందరూ ఎక్కడ అప్రమత్తమవుతారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చినట్టుగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పక్క ఉదయం 9 గంటలకు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అక్కడ తెలంగాణ భవన్కు చేరుకొని అక్కడి నుంచి అక్కడ ఒక ప్రెస్ మీట్ చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నువ్వు ఎన్ని అక్రమంగా ఎన్ని కేసులు ఎన్ని విచారణలకు పిలిచినా తగ్గేదేలే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు సవాల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది కార్యకర్తలను కూడా అక్కడి నుంచి బయటికి రాకుండా బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మాజీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ను కూడా ఇక్కడి నుంచి తోసేసినటువంటి పరిస్థితి. ఈ ఆవరణలో ఈ పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని కూడా ఇక్కడ లేకుండా ఇక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల తీరు కూడా అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఏదేమైనప్పటికీ ప్రధానంగా వీళ్ళు చేస్తూ ఉన్నది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్. ఇది నిజంగానే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. నిజంగా నిన్న చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉన్నదో, నిన్న రేవంత్ రెడ్డి అల్లునికి కట్టబెట్టే దిశగా సింగరేణికి సంబంధించి నైనీ బ్లాక్ బొగ్గు ఏదైతే కుంభకోణం ఉన్నదో కుంభకోణం జరుగుతూ ఉన్నది, ఇది మీ అల్లునికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది, ఈ కాంట్రాక్ట్ అప్పచెప్తా ఉన్నారని చెప్పి ఆధారాలతో హరీష్ రావు గారు మాట్లాడినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఆయన ఇక్కడి నుంచి మాట్లాడి తన నివాసానికి వెళ్ళిపోయిన గ్యాప్లోనే వాళ్ళకు వెంటనే నోటీసులు ఇవ్వడం జరిగింది. సిట్టు విచారణకు హాజరు కావాలని చెప్పి ఈరోజు జూబ్లీహిల్స్కి పిలవడం జరిగింది. ఏదేమైనప్పటికీ గతంలో కోర్టులు కూడా చూసినాం, హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఆ తర్వాత హైకోర్టు దాన్ని క్లీన్ చిట్ ఇవ్వడంతో మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. దాంట్లో కూడా హరీష్ రావుకి అలాగే మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉండదు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అని చెప్పి సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు అదే అంశం మీద మళ్ళీ హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం ఇదంతా అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి కూడా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆగ్రహంతో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ విచారణలు చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడతాం, ప్రజల కోసం మాట్లాడతాం, మీరు చేస్తున్నటువంటి కుంభకోణాలన్నీ కూడా వెండగడతాం అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా మీడియాను కూడా ఇక్కడి నుంచి నెట్టేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. దాని తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాసు, ఆయనతో పాటు వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరినీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ ఉండనీయకుండా ఇక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాదాపు ఒక 5గురు అధికారులు విచారణ చేయబోతా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉన్నది, సమాచారం అందుతూ ఉన్నది. హరీష్ రావు గారిని లోపలికి వెళ్ళి దాదాపుగా అర్ధగంట అయితే ఉన్నది. ఇంకా ఎంతసేపు జరుగుతుంది అనేది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక ఆరోపణలు వచ్చినాయి.
అటు ఫ్యామిలీలకు సంబంధించినటువంటి ఫోన్లు, భార్యాభర్తల మధ్య కన్వర్జేషన్ కూడా విన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ది అని చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళొకసారి అదే అంశాన్ని మళ్ళా విచారించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. లోపల మరి ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతూ ఉన్నారు, ఎంతసేపు విచారించబోతూ ఉన్నారు అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపుగా అరగంటకు పైగా అవుతా ఉన్నది హరీష్ రావు గారు లోపలికి వెళ్ళి. మరి ఇప్పటి వరకు కూడా ఇంకా విచారణ కొనసాగుతూ ఉన్నది. దాదాపుగా 5 అధికారులతో విచారణ చేపట్టబోతా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఇది ఎంతసేపు జరుగుతుంది, అసలు ఏమేమి క్వశ్చన్స్ అడగబోతూ ఉంటారని చెప్పి కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే బయట ఉన్నారో, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ముఖ్యంగా హరీష్ రావు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ఖచ్చితంగా ఒక లొటపీస్ కేసు, గతంలో కేటీఆర్ గారు చెప్పినట్టుగానే ఇది ఏదో తూతుంబర్ కేసు అని చెప్పి వాళ్ళు కొట్టేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో ఏది ఉండదు, ఏ నిజాలు ఉండవు, ఇదంతా అవాస్తవమైనటువంటి విచారణ జరుగుతూ ఉన్నది. మొన్న రీసెంట్గా హరీష్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అధికారులను ఉద్దేశించి కూడా కొంత ఆయనను కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి అంటే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు కావాలని అని చెప్పి ఆయన చెప్తా ఉన్నటువంటి సందర్భంలో అధికారులకు కూడా కోపం వచ్చినట్టుంది. అందుకే ఈరోజు విచారణకు పిలిచిర్రు అని చెప్పి కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఎంతసేపు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతా ఉన్నారు మరి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి మా పార్టీ నాయకులు మాట్లాడితే, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుడుతుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉలికెక్కువ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అరచకాల గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి జరిసేపు ఆగరాదా అన్న, పోలీసులు చూస్తారు కదా ఎంత నిర్బంధమో, ఎలా ఇంత నిర్బంధం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల రుణమాఫీ, ఇలా రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే, రైతు బంధు గురించి మాట్లాడితే ఇలా మమ్మల్ని నిర్బంధించడానికి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కేసులు పెట్టి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మేము ఏం అడిగినాం, సృజన్ రెడ్డికి నైని బ్లాక్లో టెండర్ వచ్చింది, కుంభకోణం జరిగింది, 1000 కోట్ల రూపాయలు తన సొంత బామ్మర్దికి కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులతోని కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నారని అడిగిండు హరీష్ రావు గారు. ఏం అడిగిండ్రు, వాటాలు మంత్రులు స్వయంగా మంత్రులే వాటాలు పంచుకుంటున్నారు, నీకెంత నాకెంత, బట్టికెంత, ఇలా బట్టికెంత, సృజన్ రెడ్డికి ఎంత, ముఖ్యమంత్రికి ఎంత, ఉప ముఖ్యమంత్రికి ఎంత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎంత, కోమటి రెడ్డికి ఎంత, కిందికి హామీల ముఖ్యమంత్రులను మంత్రులను చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు ఇలా మంత్రులు, ముఖ్యమంత్రులు వాటాలు పంచుకుంటున్నారు. కమిషన్లు, టెండర్ల పేరు మీద ఇలా వాటాలు దాన్ని ప్రశ్నించిన 7వ హామీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఇగో నెట్టేస్తూ ఉన్నారు మాట్లాడితే. ఇదా ప్రజాస్వామ్యం? ఇలా వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడుతున్నందుకే ఇలా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తూ ఉన్నారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ భయపడదు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భయపడదు. కేసీఆర్ గారు పెంచినటువంటి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తెలంగాణ ఉద్యమంలో కేసులకు ఒడ్డి నిలబడి జైలుకి వెళ్ళి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ ద్రోహులు సమైక్యవాదులతో చేతులు కలిపి తెలంగాణ ఆస్తిని పంచుతూ ఉన్నారు. తెలంగాణ ఆస్తిని దోచుకుంటున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. కొంతమంది నేతలు కూడా అంటూ స్వయాన కొంతమంది ప్రముఖులు కూడా రావడం ఫోన్ ట్యాపింగ్ ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ ఏ డీజీ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్నారు కదా, ఆ డీజీపీ మహేందర్ రెడ్డికి స్వయాన మీరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చిండ్రు, మరి ఆయన పిలిచిండ్రా? ఇది కేవలం డ్రామా. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి రాజకీయ డ్రామా, రాజకీయ క్రీడలో తెలంగాణ ప్రజలు బలిగారు. తెలంగాణ ప్రజల పక్షాన డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది ప్రజల కోసం. ఏంది మాట్లాడి ఎక్కడ పెడతారు?
ఏంది మాట్లాడడానికి కూడా పర్మిషన్ లేకుండా చేస్తున్నారు ఇంత దారుణంగా చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఏడో గ్యారెంటీ కింద ఏందన్నా ఇంత దూరంగా? పరిశ్రమలు అన్యాయంగా అక్రంగా ఈరోజు పోలీస్ స్టేషన్ పిలవటం చాలా దారుణం. అన్యాయం యావత్ తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, మేము ఉద్యమంలోకి వచ్చినాం. మాకు ఉద్యమంలో పడే కేసులు అరెస్టులు కొత్తగా మేము పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర హరీష్ రావుకు మద్దతుగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా పోలీసులు అడ్డుకున్నారు, రోడ్డు మీదనే బండ్లు ఆపేశారు. ఈరోజు నేను మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేసిన. ఇలా మా కార్యకర్తలను అడ్డుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న 5,000 మంది పోలీసులను ఈ ఒక్క కార్యక్రమానికి వాడుకున్నది. మేమేమనలే, మేము నిజాయితీగా మీరు ఈ కాంగ్రెస్ పార్టీ 9 గంటలకు 9:15కు నోటీసులు ఇస్తే కూడా, రాత్రి 9 గంటలకు నోటీసులు ఇస్తే కూడా పొద్దున 11 గంటలకు నిజాయితీగా అటెండ్ అయినాం. మీలకు దొంగలం కాదు, మేము దోపిడీదారులం కాదు, మేము అవినీతి చేసేటోళ్ళం కాదు, అక్రమాలు చేసేటోళ్ళం కాదు, మీలాగా వాటాలు పంచుకునేటోళ్ళం కాదు, మేము పూటకో వేసేటోళ్ళ పార్టీ కాదు మాది నిజాయితీగా నిక్కచ్చిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏర్పడ్డటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ. డెఫినెట్గా మా నాయకుడు తెలంగాణ కోసం పార్టీ పెట్టిండు, తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు, 16 డిక్లరేషన్లు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారెంటీ కింద నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యం ఇస్తా అన్నాడు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూని చేస్తూ ఉన్నాడు. భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ 15, 16ను తుంగలో దొక్కుతూ ఉన్నాడు. స్వేచ్ఛ లేదు, ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఉన్నది, మీడియా హక్కులను కాలరాస్తూ ఉన్నారు. మీ బామ్మరిదికి సృజన్ రెడ్డికి టెండర్ ఇవ్వడానికి కోసం మా జర్నలిస్టులను అన్యాయంగా అక్రమంగా రాత్రిపూట అరెస్టులు చేసి జైల్లో పెట్టినటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. పండుగ పూట వాటిని ప్రశ్నించినందుకు మీ బట్టి విక్రమార్కకు వాటా కావాలి, మీ బామ్మరిదికి వాటా కావాలి, మీ కోమటిరెడ్డికి వాటా కావాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాటా కావాలి, సీతక్కకు వాటాలు కావాలి. వాటాలు వంచుకొని మూటలు వంచుకోవడానికి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిండ్రా? మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారా? ఆ ప్రశ్నించినందుకేనా మా హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన అక్రమంగా కేసులు పెట్టి సిట్టుల పేరు మీద, కమిషన్ల పేరు మీద సిబిఐ ఎంక్వైరీలు వేయడం? ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలు ఏమైనా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు గతంలో ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలప్పుడు కేటీఆర్కు సంబంధించిన ఈ కార్ రేసు తెరపైకి తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా తెరపైకి తీసుకొస్తారంటే హరీష్ రావు మాట్లాడతారు. 2024 ఎన్నికల నుంచి ఏదో ఒక డ్రామా, కమిషన్లు వేసిండ్రు, ఎంక్వైరీలు వేసిండ్రు, సిట్టులు వేసిండ్రు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా కేటీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు. మున్సిపల్ ఎన్నికల్లోనేమో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఇలా రాజకీయ డ్రామా నడుపుతున్నారు. మీరు సర్కారు నడుపుమంటే కాంగ్రెస్ పార్టీ సర్కస్ నడుపుతూ ఉన్నది నోటీసులు ఇచ్చి. ఇలా మీ నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భయపడుతుందా? కేసీఆర్ గారు తయారు చేసినటువంటి సైనికులు భయపడతారా? డెఫినెట్గా మీ తాటాకు చప్పుళ్లకు, కాంగ్రెస్ పార్టీ చాటాకు తప్పులకు, మీరు ఇస్తున్నటువంటి నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణి నాయకత్వం ఎవరు కూడా భయపడరు. సమైక్యవాదులను మేము ఎదిరించి పోరాడి 14 సంవత్సరాలు తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, కార్యకర్తల పార్టీ మాది. మీలాగా దొంగల పాట, కమిషన్ల పాట, కాంట్రాక్టర్ల పాట, టెండర్ల పాట, దోపిడీ పాట, అవినీతి పార్టీ మీది. ఏ శాఖలో లేదు మీకు కుంభకోణాలు. ప్రతి శాఖలో కుంభకోణం జరిగిందని హరీష్ రావు గారు మా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. 2024లోనే గతంలోనే ఒక ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది పంజాగుట్ట పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. దాన్ని మేము ఎదుర్కొన్న తర్వాత ఇమ్మీడియట్లీ హైకోర్టు పోవడం జరిగింది. మేము హైకోర్టు పోతే ఎఫ్ఐఆర్ అయితే చేసిండ్రో 1205 క్రైమ్ నెంబర్.
దాని మీద హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అన్ని మొత్తం వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతనే క్లీన్ చిట్ ఇస్తే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దాన్ని 10 నెలల అనంతరం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు క్లియర్గా కొట్టేసింది. అసలు ఇప్పుడు ఇచ్చిన నోటీస్తో మనకు సంబంధమే లేదు. ఇది 2024లో జరిగిన క్రైమ్. దానిలో చాలామందిని అరెస్ట్ చేసిండ్రు. ముఖ్యంగా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసిండ్రు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాల అనంతరం ఇప్పుడు మన నోటీస్ ఎందుకు ఇచ్చిందో మాకు తెలియదు. ఇంకోటి, మాకు నోటీస్ ఇచ్చి 12 గంటల వ్యవధి కూడా లేదు. నోటీస్ ఇస్తే మేము కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నా కూడా గౌరవ హరీష్ రావు గారు ఏమన్నారంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, ఈ నోటీసులో ఏం మనకు సంబంధం లేని కేసు కాబట్టి కోర్టుకు అవసరం లేదు, మనం దీన్నే పోలీస్ స్టేషన్కి పోదామని చెప్పి 11 గంటల సమయం వాళ్ళు ఇస్తే మేము 10:40కే రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో పూర్తిగా మేము విచారణకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇలా గౌరవ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లోపలికి వెళ్ళడం జరిగింది.